సర్లే అన్నయ్య, అందరికీ దూరమైనదాన్ని. ఈ మౌనం బాధగానే ఉన్నా అలవాటు చేసుకుంటాను. నా కర్మకి రాతకి ఎవర్ని బ్లేమ్ చేయలేను. ఎలా ఉన్నావు నవ్య? ఏం చక్రి, మా చెల్లిని బాగా చూసుకుంటున్నావా? నా పెళ్లికి ప్రేమ కారణం కాకపోయినా ప్రేమగా చూసుకునే భర్త దొరికాడన్నయ్యా. కానీ మీ అందరి ప్రేమని చాలా మిస్ అవుతున్నాను. డాడ్, నేను, అన్నయ్య నిన్ను గుర్తు చేసుకొని క్షణమే లేదు నవ్య. అభి అగ్రిమెంట్ గురించి మేడం ముందు ప్రూవ్ చేయాలని వాడిని ఇంటికి తీసుకొచ్చాను. కానీ ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. మొన్న కోర్టులో కూడా మిస్ అయ్యాడు. మేడంకి నీ మీద కోపం తగ్గకపోవడం వల్ల నిజమేంటో తెలుసుకోవడం లేదు. నీ తప్పేం లేదంటే ఒప్పుకోవడం లేదు. నాకు తెలుసన్నయ్యా, పెళ్లి చేసుకుని వచ్చిన రోజు అభి గురించి చెప్పకపోవడానికి అదే కారణం. నవ్యమ్మ, ఈ మధ్యన అరుణ్ బాబు గారు వాగ్దేవ్ అమ్మగారి మీద చాలా కోపంగా ఉంటున్నారమ్మా. చిన్న చిన్న విషయాలకి కూడా పెద్ద పెద్ద వాదనలు చేస్తున్నారు. అయ్యో, ఎందుకన్నయ్యా నా వల్ల ఇద్దరి మధ్య గొడవలు? అదేంటో మీరే అడగండి అమ్మా. రాహుల్ బాబు, ఒకసారి అరుణ్ బాబు గారికి ఫోన్ చేసి నవ్యమ్మకి ఇవ్వండి. చెప్పు రాహుల్. సార్ చెప్పండి. చక్రి, జరిగిన దాని గురించి ఆలోచించడం, ప్రశ్నించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నవ్యని ఈ ఇంట్లో ఎలా చూసుకున్నామో నీకు తెలుసు. ఇక నుంచి తనకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీదే. తప్పకుండా సార్. మీ ఎంత ప్రేమ చూపించలేకపోయినా ఖచ్చితంగా నా వంతు బాధ్యతతో ఉంటాను. సరే చక్రి. డాడ్, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. నా లైఫ్లో నేను అనుకోని విధంగా జరిగింది, కానీ
నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను. ఏంటి నవ్యమ్మ మీరు అరుణ్ బాబు గారికి మీ గురించి చెప్తారనుకుంటే మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ ఇద్దరూ ఒక్కటవ్వాలని, డాడ్ మాట మీరు వినాలని. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మాకు వేరే పనుంది. నువ్వు సరసం తీసుకెళ్ళి ఏదైనా గిఫ్ట్ కొనన్నయ్యా. గిఫ్టా? ఎందుకమ్మా? మర్చిపోయావా? వాలంటీర్స్ డే వస్తుంది కదా, అందుకు. అదే ప్రేమికుల రోజు. ఒక్కసారి నేను చెప్పిందే ఆలోచించండి. సరే చక్రి, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి. సరే, బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్ నవ్య, టేక్ కేర్. సరసు, నువ్వైనా నేను చెప్పిన దాని గురించి. నవ్య ప్లీజ్. సరే అన్నయ్య, బాయ్. సరే, ఓకే. రా సరసు, వెళ్దాం. వద్దు బాబు, మీరు వెళ్ళండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఇక్కడ నుండి ఆటో ఎందుకు? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? పర్లేదు బాబు, మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్త. ఏమైందమ్మా? సరస్సు వాణి అని తెలిసింది. నువ్వు ఆడిన అబద్ధం, చేసిన మోసం అందరి ముందు నిరూపించాలి. పద. అమ్మా అమ్మా, వద్దమ్మా. నీ యాక్టింగ్ నా దగ్గర కాదే. రా అమ్మా, రా. నా మాట వినండమ్మా. అమ్మా, వద్దమ్మా. అమ్మా, రావే. నా మాట వినండమ్మా. రా. అమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మా, ప్రీతి, ఏం చేస్తున్నావు? లేమ్మా, ఎందుకంత పొగరుగా ప్రవర్తిస్తున్నావు? ఇది చేసిన పనికి నేను చేసింది చాలా తక్కువ. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? అసలు ఏం జరిగింది? నీకు మాత్రమే తెలిసిన నిజం ఈ రోజు నాకు కూడా తెలిసింది. ఆంటీ, ఏమైంది ప్రీతి? ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే వెతుకుతున్నామో, ఎవరి సాయాన్ని శాపంగా ఫీల్ అవుతున్నామో, ఎవరి పేరు చెప్తేనే మీకు కోపం వస్తుందో, ఏ మనిషి అయితే మీ స్టేటస్ ని, మీ స్థాయిని నాశనం చేసిందో, ఆ పేరే, ఆ మనిషి ఇదే ఇదే. వాణి కాదాంటీ, ఇది వాణి కాదు, సరస్సు, సరస్వతి. పేరు మార్చుకొని వాణిగా మీ ఇంట్లోనే తిరుగుతోంది.
అర్థం లేకుండా మాట్లాడకు ప్రీతి. సరసు ఇక్కడ లేదని మొన్న నువ్వే చెప్పావు కదా, వాణిని పట్టుకుని నువ్వు సరసు అంటావేంటి? దయచేసి ఇంకెవరూ కవర్ చేయొద్దు. ప్రీతి, నువ్వు మొదటి నుంచి వాణి విషయంలో డౌట్ పడుతూనే ఉన్నావు. ఇప్పుడు కూడా అంతేనేమో. ఇది డౌట్ కాదు, కన్ఫర్మేషన్. ఇదిగో సాక్ష్యం. సరస్వతి, డాటర్ ఆఫ్ ఉమాదేవి జగన్నాథ్. నన్నే మోసం చేస్తావా? అబద్ధాలు సహించని ఈ ఇంట్లో ఎన్నాళ్లుగా బిందాస్గా పడుంటావా? పని మనిషిలా వచ్చి నా మనిషినే నాకు దూరం చేస్తావా? నా పరువు తీయడమే కంకణంగా కట్టుకుని నా కళ్ల ముందే నటిస్తావా? నీకోసం వెతికే ప్రయత్నంలో ఉంటే నువ్వు మా ఇంట్లోనే దాక్కుంటావా? సాయం పేరుతో నా స్థానం నాశనం చేయడానికి వచ్చిన నిన్ను చెయ్యి దించమను మీ ఆంటీని. సరస్సు మీద ఇంకొక దెబ్బ పడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇన్ని రోజులు నిజం తెలీదని మౌనంగా ఉన్నాను. ఇక ఊరుకునేదే లేదు. అంటే ఇన్ని రోజులు నిజం తెలిసి నటించారా? అంకుల్ ఒక్కలే కాదా ఆంటీ, ఇంట్లో వాళ్ళందరూ. రాహుల్, తేజ, మీరు కూడా నన్ను మోసం చేశారా? ఈ అమ్మాయి కోసం నా దగ్గర అబద్ధం ఆడారా? మేడం, నిజం దాచింది మిమ్మల్ని మోసం చేయాలని కాదు. మరి మీ డాడీకి సపోర్ట్ చేయడానికా, లేక ఈ అమ్మాయిని సేవ్ చేయడానికా? మ్యామ్, అది కాదు. Shut up! ఇంకేం మాట్లాడద్దు. ఇది ఏ పొరపాటు చేసినా పల్లెత్తు మాట కూడా అనకుండా సపోర్ట్ చేసుంటే ఎప్పుడో కూతురు జీవితాన్ని కాపాడిన అభిమానం అనుకున్నాను. కానీ ఈవిడ గారిని కాపాడే ప్రయత్నం అనుకోలేదు. ఈ మనిషిని ప్రశ్నించిన ప్రతిసారి నా మీదకి వాదనకి దిగుతుంటే ఎక్కడో ఉన్న మనిషి మీద గుడ్డి ప్రేమ అనుకున్నాను. కాని ఇంట్లోనే తిరుగుతూ నన్ను గుడ్డిదని చేస్తారనుకోలేదు. ఇన్నాళ్ళు మీరు నేను చూపించిన దారిలో వెళ్తున్నారనుకున్నాను, కానీ మీ డాడ్ని ముందుండి నడిపిస్తారనుకోలేదు. నా మీద భయం కన్నా మీకు ఆయన మీద స్నేహమే గొప్పదైందా? దీనికి పేరు మార్చి
నన్ను ఏమార్చి అందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేశారు, నమ్మించి మోసం చేశారు. ఎవరిని మోసం చేయలేదు. అంతా ఆవిడ మనసులో అల్లుకున్న ఆలోచనలే. మంచిని మూసేసిన తలంపులని చెప్పు తేజ. తనెవరో చెప్పకుండా ఇంటికి వచ్చి నా ప్రాణం నిలబెట్టిన సరస్సుకి ఈ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం మోసం కాదు. వాళ్ళ అమ్మా నాన్న చేసిన సాయం మన స్థాయికి కారణమని తెలుసు. వాళ్ళమ్మ దూరం అవడానికి కారణం మనమే అని తెలుసు. అయినా ఏ రోజు కోపం ద్వేషం లేకుండా ప్రేమ అభిమానం చూపించిన సరస్సుని ఆవిడి నుండి కాపాడాలనుకోవడం, ఈ ఇంటికి దూరం చేయాలనుకోవడం నమ్మక ద్రోహం కాదు, కనీస కర్తవ్యం. నీకు డాడీకి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడం, ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకుంటారా అని వెయిట్ చేయడమే తప్ప ఒక పక్షాన చేరి పక్షపాతం చేయడం మాకు తెలియదు మ్యామ్. మేడం, సరస్సు గురించి చెప్పకపోవడం తప్పే, కానీ ఈ నిజం మీకు ఎప్పటికైనా తెలియాలి. అంతా మంచి జరగాలని కోరుకున్నాం తప్ప ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయాలనుకోలేదు. చాలా ఆపండి. చేసిందంతా చేసి ఇంకా ఎందుకు మీ సమర్థింపులు? తప్పని తెలిస్తేనే శిక్ష వేస్తాను. అలాంటిది మోసం చేస్తే ఎందుకు వదిలేస్తాను? క్షమించేదే లేదు. అమ్మా, ఆవేశపడకండమ్మా. తప్పంతా నాదే. మీరు ఏ శిక్ష వేయాలనుకున్నా నాకు వేయండమ్మా, నేను అనుభవిస్తాను. వాళ్ళని మాత్రం ఏమనకండమ్మా, మీకు దండం పెడతాను. నార్మల్. నా కుటుంబం గురించి నీ కన్నీళ్ళంటే వాళ్ళ క్షేమం కోసం నీ క్షమాపణలు ఎందుకు? నేను ఇండియాకొచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఆలోచిస్తే ఈ ఇంట్లో జరిగిన ప్రతి గొడవ, ప్రతి సమస్య నీతోనే మొదలైంది, నీ చుట్టూనే తిరుగుతోంది. నాకొచ్చే కోపానికి నిన్ను చంపడం క్షణంలో పని. కానీ ఆ పాపం నాకొద్దు. మీ అమ్మ ప్రాణాలు పోవడానికి నేను కారణం కాదు, కానీ ఆ నింద ఇప్పటికీ మోస్తున్నాను. అందుకే ప్రాణాలతో వదిలేస్తున్నాను. అక్కడ పెట్టిన ఆ చెక్ ఎప్పుడు నీ మొహాన కొట్టాలా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు దొరికిందా అవకాశం? అది తీసుకుని పో. సరేనమ్మా, నేను వెళ్ళిపోతాను. కానీ ఆ డబ్బు మాత్రం వద్దమ్మా. మీ జోలికి ఏ కష్టం రాకూడదని అప్పటికప్పుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయమే తప్ప తిరిగి తీసుకోవాలనే ఆశ లేదు. నేనెక్కడున్నా, ఎలా ఉన్నా, బ్రతుకున్నంత కాలం మీకు ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. వెళ్తాను బాబు గారు. ఆగు సరస్సు, ఆగు సరస్సు.
ఇన్ని రోజులు నీ రుణం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూశాను. మీ అమ్మా నాన్నలకు మించి ప్రేమగా చూడాలనుకున్నాను. కానీ ఇలా ఈ ఇంట్లోంచి బయటికి వెళ్లే రోజు వస్తుందని నేనస్సలు ఊహించలేదమ్మా. మా బ్రతుక్కి బాగుకి కారణమైన నిన్ను బయటికి గెంటేయడం అంటే ప్రాణం ఉన్న మనిషి జీవోత్సవం అయినట్టే. రాహుల్, ఇప్పటి వరకు సరస్సు గురించి మీ అమ్మ వాదన విన్నావు, నా బాధ చూశావు. సరస్సును పెళ్లి చేసుకొని నా స్నేహితుడు రుణం తీర్చుకునే అవకాశం ఇస్తావో లేక మీ అమ్మ మాట మీద నిలబడి ఇక్కడే ఉంటావో నువ్వే తేల్చుకో.